శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. ఫైనల్‌గా ఇప్పుడు మీరు కేస్ ఫైల్ చేశారు కదా! ఏంటి ఏమన్నారు? అప్డేట్ మీకు పాజిటివ్‌గా ఉందా? లేకపోతే ఏంటి? ఏం లేదండి, కంప్లైంట్ అయితే తీసుకున్నారు వాళ్ళు. ఓకే. నేను చెప్పాను ఏమంటే, ఆవిడ ఇట్లా చేస్తుంది, మేము నోటీస్‌కి తీసుకురావాలనుకున్నాం సార్. ఎందుకంటే మాకు బాబు మీద కన్సర్న్ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమె ఏ కైండ్ ఆఫ్ మెంటాలిటీతో బాబుకి హార్మ్ చేస్తదేమో అని చెప్పేసి మేము కంప్లైంట్ రైజ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఈవిడకి 4 కేసులు లింక్ ఉన్నాయి దీనికి. ఒకటి అని కాదు. ఫస్ట్ షీ టీంలో అబ్బాయి మీద హరాస్మెంట్ ఇది అని పెట్టింది. మళ్ళా 498 కేసు పెట్టింది. మళ్ళా డైవర్స్ కేసు ఉంది. బట్ ఇవన్నీ ఏమంటే అమ్మాయి మెంటల్ స్టేటస్ ని ఇది చూపిస్తుంది కాబట్టి పిల్లోడ కస్టడీ ఆమె నుంచి పిల్లల అబ్బాయికి తీసుకొచ్చి ఇప్పుడు ఈవెన్ ఈ అబ్బాయి కూడా కరెక్ట్ అవునో కాదో అన్నది పక్కన పెడతా అంటే వాళ్ళ పేరెంట్స్ కి ధర్మ వాళ్ళ పేరెంట్స్ కి కస్టడీ ఇస్తే వాళ్ళ సమక్షంలో అబ్బాయికి సురక్షితంగా ఉంటే అటువంటి అట్మాస్ఫియర్ లో పెరిగితే అబ్బాయి కూడా ఒక మంచి పౌడ్ అవుతాడు అన్న కన్సర్న్ తప్ప మాకి. ఇప్పుడు ఈ అబ్బాయి బిజీలో ఈ అబ్బాయి ఉంటాడు, ఈ అబ్బాయి ఇది ఉంది వాళ్ళ ఇప్పుడు ఆ అబ్బాయి కస్టడీ తీసుకున్నా కూడా వాళ్ళ పేరెంట్స్ దగ్గరే పెడతాడు. అటువంటి అట్మాస్ఫియర్ లో అబ్బాయి ఉంటే ఇంకా మంచిది అని. ఎందుకంటే ఈవిడ దగ్గర ఉండడం వల్ల ఈవిడ పేరెంట్స్ కూడా మంచి చెడు అన్నది పక్కన పెడితే మీరు తల్లి నేను బిడ్డకు పాలు ఇస్తున్నాను అంటే అది ఏమో పెద్ద ఆవిడ గొప్పతనం చేసినట్లు చెప్తుందండి. ఈవిడ ఒకటే బిడ్డను కనిందా? పిల్లలకి ఎవరైనా పాలు ఇస్తారు తల్లులు, అదేమన్నా గొప్పనా? నేను బిడ్డను కన్నా, నేను పాలు ఇస్తున్నా అంటే ఆ సొసైటీ అది సృష్టి ధర్మం. ఆడోళ్ళే పిల్లలు కనాల, మొగోళ్ళకి ఆప్షన్ ఉంది అనుకోని మొగోళ్ళు కూడా కంటారు. ఇప్పుడు దేవుడు ఇచ్చిన సృష్టికి ఆడోళ్ళే కనాల, మొగోళ్ళు కనే ఆప్షన్ లేదు కదా. ఇప్పుడు అది కూడా ఆవిడ నేను ఇంత ఫేవర్ చేశాను నీకు అన్నట్లు చూపించుకోవడం తప్ప ఒక తల్లిగా నువ్వు రియల్ తల్లులు అంటే ఎవరు అట్లా చేయరు. రియల్ తల్లి ఉందంటే బాబు నాకు ఎంతో కొంత ఇచ్చేయి, లేదంటే నా కొడుకుకి ఇవ్వు, వాడు సంతోషంగా ఉంటే నాకు అంతకన్నా ఏం కాదు. నేను ఒక కంపెనీని ఎస్టాబ్లిష్ చేసే కెపాసిటీ నాకుంది, ఎవరి డబ్బులు నాకు అవసరం లేదని చిటికేస్తుంది. మళ్ళా నాకు డబ్బులు కావాలంటది. ఒక కంపెనీని పెట్టుకున్నావు కదా, ఆమె కొడుకుని ఆమెను పోషించే శక్తి ఉందంట అండి. నాకు కొడుకే ప్రయారిటీ అంది. మరి నీ మొగుడు నీ కొడుకుకి ఇస్తా అన్నాడు కదా డబ్బులు, ఎందుకు వద్దన్ను? ఇప్పుడు ఈ ధర్మాన్ని వాళ్ళ కొడుకుని చూపించడానికి ఈమెకేం ప్రాబ్లం ఉంది? నాకు అది కావాలా, ఈమెకేం ప్రాబ్లం ఉంది అంటున్నా. తండ్రిగా హక్కు ఉంది కదా అబ్బాయికి. ఇప్పుడు ఈమె ఒక బిల్లోలు పుట్టాలంటే ఇద్దరు కలిస్తేనే కదా పుట్టాలి. ఈమెకి ఎంత రైట్ ఉందో ఈయనకి ఎంత ఉంది. బట్ సొంత కొడుకుని చూసుకోవడానికి ఈయనకి ఎవరు పర్మిషన్ కావాలి? అది ఎందుకు అడ్డుకుంటుంది గౌతమి? నాకు అది కావాలి. దానికి ఆన్సర్ ఆమె ఇస్తుందా? గొడవలు ఏమన్నా ఉండండి, సమస్యలు ఏమన్నా ఉండండి, నీకు డైవర్స్ ఉన్నాయా, డబ్బుల విషయమా, బిజినెస్ విషయమా పక్కన పెట్టు. కొడుకుని ఎందుకు మధ్యలో తీసుకొస్తున్నావు గౌతమి? నువ్వు తీసుకొస్తున్నావు. కొడుకుని అడ్డం పెట్టుకొని నువ్వు బిజినెస్ చేస్తున్నావు, కొడుకుని అడ్డం పెట్టుకొని నువ్వు డిమాండ్ చేస్తున్నావు, కొడుకుని పెట్టుకొని నువ్వు బ్లాక్మెయిల్ చేస్తున్నావు. తండ్రికి ఎందుకు కొడుకుని చూపించడం లేదండి అమ్మాయి? అది నా మెయిన్ పాయింట్. ఏమంటే కన్సర్న్ అబ్బాయి మీద ఉంది. ఇప్పుడు ఆ అబ్బాయి ఏదో ట్రస్ట్ లో ఉంటాడండి, పెళ్ళాం సుఖం లేదు, ఇప్పుడు పెళ్ళాం దూరం అయిపోయింది, ఇప్పుడు కన్న కొడుకుని చూసుకోవడానికి ఒక తండ్రికి పర్మిషన్ ఇవ్వడం లేదు, ఆవిడ చూపించడం లేదు, అలౌ చేయడం లేదు. అందరిని అలౌ చేస్తుంది, కావాలని ఇన్స్టాగ్రామ్ లో ఫోటోలు పెడుతుంది, నీ కొడుకుతో వీడు ఆడుకున్నాడు, నీ ప్లేట్ లో వీడు తిన్నాడని ఆ అబ్బాయిని ప్రోగోప్ చేస్తుంది, ఆ అబ్బాయిని హరాస్మెంట్ చేస్తుంది. ఇప్పుడు ఆ అబ్బాయి ఎవరికి పోయి చెప్పుకోవాలా బాధ? ఆ అబ్బాయి కుటుంబాన్ని బజార్లో వెయ్యకూడదు అనేసి ఆ అబ్బాయికి రావడం. మీడియాకి వస్తే మీడియా ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తుందా? జనాలు సింపతి చూపిస్తారు కానీ వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తుందా? ఇప్పుడు ఆ అబ్బాయి బది ఎవరు చెప్పుకోవాలా? కొడుకుని చూసుకునే లేదు అబ్బాయికి, ఇప్పుడు కొడుకుని చూపించడం లేదు ఆవిడ. ఇది మెయిన్ ఇష్యూ అయితే నాకు ఆ అబ్బాయి మీద అండి. వీళ్ళ ఫ్యామిలీ విషయాలు వీళ్ళు కదా, ఆ అమ్మాయి మెంటల్ స్టేటస్ ఇప్పుడు బాగలేదు. ఆ కొడుకుకి ఏమన్నా హాని జరుగుతుందా? అది కస్టడీ ఎంత తొందరగా అంత తొందరగా ఇవ్వగలిగితే ఆ అబ్బాయికి అది ఇంకా మంచిది అన్నదే నా కన్సర్న్. రైట్. మేఘ్నా గారు, ఈ కేసుకి సంబంధించి నెక్స్ట్ ఏమైనా అప్డేట్స్ ఉంటే కూడా మీతో మాట్లాడతాను ఖచ్చితంగా. ఇప్పటి వరకు అసలు స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఏం జరిగింది అనేది మీ సైడ్ వర్షన్ క్లియర్గా మీరు చెప్పడం జరిగింది. అట్లనే మీరు చెప్పినట్లు కూడా ఈ కేసు అనేది ఎంతవరకు ముందుకెళ్తుంది మీరు ఇచ్చింది అనేది కూడా చూద్దాం. ఈ కస్టడీ అనేది నాకు తెలిసి మదర్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటుంది అనుకుంటా. ఒక 5 years 6 years వచ్చే వరకు అంత ఈజీగా కస్టడీ ఇస్తారా అనేది కూడా క్వశ్చన్ మార్కే.
మీ అభిప్రాయం ఏంటి? అంటే ఇంకొకటి పాయింట్ ఏంటంటే అండి, అదే మన దురదృష్టం. మన దగ్గర ఏమంటే వాళ్ళ ఇప్పుడు సైకలాజికల్ ప్రాబ్లమ్ చాలా మందికి ఉంటాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క కైండ్. చాలా ఇంటెలిజెంట్ గా ఉంటారు, సైకోస్ ఉంటారు, హరాస్మెంట్ చేసి ఇది ఉంటారు. ఇవన్నీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కొన్ని లాస్ చేంజ్ అయితే అండి, అప్డేట్ అయితే మనము కొన్ని ఫారెన్ కంట్రీస్ లాగా ఇవన్నీ మనకు కూడా ఈజీ అవుతాయి. ఇప్పుడు ఆమె ఉన్నా కూడా తల్లికే పెట్టాలా అన్నారు చూడండి, అదే మన మూర్ఖత్వం. ఏమంటే ఇదే జరుగుతుంది. ఇప్పుడు తల్లి ప్రేమ, ఇప్పుడు ముందు పూర్వకాలంలో పిల్లలు ఎవరి దగ్గర పెరిగేటోళ్ళండి? తల్లిదండ్రుల దగ్గర కాదు, ఇప్పుడు పన్నోళ్ళ దగ్గర పెరుగుతాయి. ఇప్పుడు ఈమె ఆఫీస్కి వెళ్తే కొడుకుని ఎవరి దగ్గర ఎవరి దగ్గర పెడుతుంది ఆమె? ఓకే, అది చెప్పండి. అంటే అతని గ్రాండ్ పేరెంట్సే చూసుకుంటున్నారు కదా. ఆమె టీచర్ అంట అండి, ఆమెకు బిజీ లేదు, వాళ్ళ ఫాదర్ పోతారు, ఎవరి దగ్గర పెడుతుంది ఆవిడ పిల్లల్ని? అది చెప్పండి. పన్నోళ్ళ దగ్గరే కదా. ఇప్పుడు అదే ఇప్పుడు ధర్మ వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ కాకన్ బాబు వాళ్ళ మదర్ ఇంట్లోనే ఉంటారు, హౌస్ వైఫ్. మనమడు అని అంటే కొద్దిగా అబ్బాయి సైడ్ వాళ్ళకి కొద్దిగా ఎక్కువ ఇది ఉంటుంది, వాళ్ళు చూసుకుంటారు కదా. ఇప్పుడు ఈవిడైతే టీచర్ అంట, ఈవిడ వెళ్ళిపోతుంది, ఆవిడ కూడా పన్నోళ్ళు చూసుకునే బదులు ఇక్కడ పేరెంట్స్. ఇప్పుడు సరేనండి, వీళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ పర్ఫెక్ట్ తల్లిదండ్రులు ఎవరైతారంటే అండి, ఎవరైనా అవ్వ తాత గ్రాండ్ పేరెంట్స్ ఎవరైనా ఒకరే కదా. సరే ఇక్కడ లేదు, నా కొడుకు ఒక మంచి అట్మాస్ఫియర్లో పెరగాల, మంచి ఒక పౌరుడిగా పెరగాల అన్నప్పుడు ఎవరికైనా అప్పచెప్పండి. అడ్డం పెట్టుకోవడం ఎందుకు బాబుని? ఇప్పుడు పిల్లోని అడ్డం పెట్టుకొని ఇప్పుడు గేమ్స్ ఆడడం లేదు అని అంటే ధర్మ వాళ్ళ ఫ్యామిలీకి ఇచ్చేయమని చెప్పండి, ధర్మకు కూడా ఇవ్వకండి, వాళ్ళ ఫ్యామిలీకి ఇవ్వండి. ఈమెకేం రిస్ట్రిక్షన్స్ ఎవరు ఏం పెట్టరు కదా. ఇప్పుడు ఈవిడేమో ఫుల్ బిజీ, రోజు ఇంటర్వ్యూలకి ఇస్తుంది, పాపం మేకప్లు వేసుకొని పొద్దున్న సాయంత్రం వరకు తిరుగుతుంది, బిజినెస్ చూసుకోవాలా, మళ్ళీ ఇంకొక బిజినెస్ స్టార్ట్అప్ చేసుకుంటుంది, ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేసుకోవాలా, చాలా బిజీ. ఆవిడకి టైం లేదు, కొడుకుని చూసుకునే టైం లేదు, ఏం లేదు. ఏదో కష్టపడి ఒక 2 సంవత్సరాలు పాలు ఇచ్చింది, దానికి కూడా ఆవిడ ఏదో పెట్టుకుంది. ఇప్పుడు ఆవిడ ఫిట్నెస్ మీద ఆవిడ మీద కాన్సన్ట్రేషన్ చేయాలనుకుంటుంది. అలాంటప్పుడు బిడ్డని గ్రాండ్ పేరెంట్స్కి ఇమ్మని చెప్పండి. వాళ్ళ దగ్గర పెడితే ఇప్పుడు ఎవరికి ఎవరు పర్మిషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు కదా. ఈవిడ ఎప్పుడు పోయినా చూసుకోమనంటే ఆయన ఎప్పుడు పోయినా చూసుకుంటాడు. వాళ్ళకన్నా సురక్షితంగా ఎవరి దగ్గర పెరుగుతాడు అబ్బాయి? నాకు చెప్పండి. పన్నోళ్ళ దగ్గర. ఇప్పుడు మంచి తల్లిదండ్రులు అయితే అట్లా ఆలోచిస్తారు అంటున్నా నేను. మంచి ఆమె తల్లి అనే మాటకే అనర్హురాలంట నేను గౌతమి. ఎందుకంటే ప్రతీది కౌంట్ చేస్తుందండి, కడుపుతో ఉన్నప్పటి నుంచి ప్రతీది కౌంట్ చేస్తుంది అమ్మాయి. దీనివల్ల నేను లావ్ అయ్యాను, దానివల్ల నన్ను బాడీ షేమ్ చేశారంటే ఆ థాట్ లేదనుకోండి ఆవిడకి, ఆ స్టేట్మెంట్ ఎట్లా వస్తుంది? ఆవిడ స్టేట్మెంట్లు ఎట్లున్నాయి తెలుసా? మనం ఏదన్నా పోలిస్తే మనము నార్మల్గా పోలుస్తాం. ఇప్పుడు మూర్తి సారి ఇది విషయంలో ఆ ఇంటికి వచ్చిన వాళ్ళకి సాలరీస్ కాకపోతే కాండమ్లు ఇస్తారా? ఎవరు చెప్తారు ఆ స్టేట్మెంట్లు? ఇప్పుడు ఈవిడ ప్రియా గారు వచ్చారు మధ్యలో, ఆవిడ సబ్జెక్ట్ తెలిసి వచ్చిందో, సబ్జెక్ట్ తెలియక వచ్చిందో, లేదంటే క్యాస్ట్ మీద ఫీలింగ్తో ఆవిడ వచ్చిందో నాకు ఒక్క ముక్క అర్థం కాల. ఆవిడ వచ్చిందా ఏందేందో. ఇప్పుడు ఆ అమ్మాయి ఏదో 4 వీడియోలు పెట్టింది, ఒక శేఖర్ భాషది పెట్టిందండి. శేఖర్ భాషని ఎవడు వీడు, ఎవడు వాడు, ఎవడు వీడు అంటే ఈవిడెవడు అంట నేను. ఒకరి గురించి మాట్లాడే రైట్ వేరే వాళ్ళకి ఎంత ఉందో నీకు అంత ఉంది. ఎవడు వీడు అని అంటే శేఖర్ భాష బిగ్ బాస్ పోయాడు, ప్రపంచం అందరికి తెలుసు. బట్ ప్రియా చౌదరి ఎంతమందికి తెలుసు? ఎవరికి తెలియదు. సరే అది అయిపోయినాక వీళ్ళిద్దరు ఇట్లా ఆపోజిట్ వస్తున్నారు. ఆ అబ్బాయి పాటికి అబ్బాయి పోతున్నాడు, ఆ అమ్మాయి. దాంట్లో ఏం కనపడిందండి ఆ వీడియోలో? ఏంటి ఇదేంటి సిగ్గుందా వీడికి అంటుంది. ఆ ఫోటోకి ఆమె ఇచ్చిన స్టేట్మెంట్కి ఆవిడ కూడా మతి దొబ్బిందా? కౌన్సిలింగ్ ఈవిడకి అవసరం ఉంది ప్రియా చౌదరికి. ఈవిడ ఒకరికి ఇచ్చే స్టేజ్లో పోయింది, ఆవిడకి మైండ్ దొబ్బిపోయింది. కానీ ఈవిడకి ఒకరు ఎవరన్నా కౌన్సిలింగ్ ఇవ్వాలి.